అందరూ అంటుంటారు కదా, జీవితంలో ఒక చిన్న కళే ఎప్పుడైనా పెద్ద విజయానికి ఆరంభమవుతుంది అని. నిన్నటి ఒక కళ ఈ రోజు ఒక అడుగు, రేపు ఒక విజయ యాత్ర. అలా మొదలుపెట్టిన కళే ఆహార ఇచ్చే క్యాటరింగ్ సర్వీసెస్. ప్రతి వంటలో రుచి మాత్రమే కలిపితే ఈ రోజు చేసిన క్యాటరింగ్ రేపటికి మర్చిపోతారేమో, కానీ మన ఆహార ఇచ్చాలో రుచితో పాటు మనసు కూడా కలుపుతాం. మనసు పెట్టి పని చేస్తాం కాబట్టి. ఒక ఫ్యామిలీలో మనం క్యాటరింగ్ చేస్తే వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో 10 క్యాటరింగ్లు చేస్తాం. ఇది మనకు కొత్త ఏం కాదండి, ప్రతిసారి మనం చేస్తున్నదే. అలాంటి ఒక క్యాటరింగే ఇది. వీళ్ళ చుట్టాల్లో చేసి 1 year అయినా సరే గుర్తు పెట్టుకుని మరి మనకే మళ్ళీ క్యాటరింగ్ ఇచ్చారు. మాట రావడం అనే ప్రసక్తే ఉండదండి, చాలా బాగా చేసేసాం. అసలు కథ ఏంటంటే, పెళ్లి కొడుకుని చేయడం, హల్దీ ఈ రెండు మనకే ఇచ్చారు. పెళ్లి కూతురు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఒక పెద్ద క్యాటరింగ్ కి ఆర్డర్ ఇచ్చారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ వ్రతం పెట్టుకున్నారు. వ్రతం పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ కాబట్టి మళ్ళీ మనమే క్యాటరింగ్ చేసాం. పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ అందరూ ఫుడ్ చాలా బాగుంది, నేను అస్సలు బాగాలేదని చెప్పి ఈ రోజు కార్డ్స్ తీసుకెళ్ళారు. ఇక్కడ నేను ఎవరి గురించి తప్పుగా చెప్పట్లేదండి. ఇది ఫుడ్ బిజినెస్ ని ఒక బిజినెస్ గా చూసే వాళ్ళకి, నిజాయితీతో చేసే వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వాడుకోవాలి కదా.